వాజీ హెడ్లైన్స్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్లో భాగంగా పలు ప్రముఖ దినపత్రికల్లో వెలువడిన వార్తా కథనాలపైన చర్చ కొనసాగిస్తాము. ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ పంచాయత్ అప్పారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈ చర్చకు ముందుగా గ్రహం అనుగ్రహం చూద్దాం. శ్రీ సార్వరీనామ సంవత్సరం, దక్షిణయానం, శరదృతువు, అధిక ఆశ్వజమాసం, బహుళపక్షం, అష్టమి మధ్యాహ్నం 12:27, తదుపరి నవమి, పునర్వసు రాత్రి 8:52, తదుపరి పుష్యమి, మధ్యం ఉదయం 8:34 నుంచి 10:12 వరకు, తిరిగి తెల్లవారే 4:50 నుంచి ఉంది. అమృత గడియలు సాయంత్రం 6:24 నుంచి, దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:29 వరకు, రాహుకాలం ఉదయం 9 నుంచి రాత్రి ఉదయం 9 నుంచి 10:30 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. ఓం సూర్యనారాయణాయ నమః. ఈ వాజీ డెబ్యూట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈనాడు ప్రధాన దినపత్రికల్లో ఒక వార్తా కథనం ప్రచురితమైంది. మాస్క్ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు, లేకుంటే రేషన్ ఉండదు. విద్యా సంస్థలు బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించరు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. అంటే ప్రపంచ దేశాలను గజగల వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృతంగా వ్యాపించింది. అలాగే విజయనగరం జిల్లా కూడా చాలా విస్తృతంగా వ్యాపించింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అంటే మళ్ళీ కూడా కరోనా రెండో విడత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ అసలు కరోనా నివారణకు సంబంధించి మాస్క్ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు పంపిణీ అనేది వార్త వెలువడింది. అసలు కరోనా నివారణకు సంబంధించి ప్రభుత్వాలు కానీ ఇటు యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు తీసుకుందాం అనుకున్నారు? ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ఎట్లా ఉంటుంది అంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. మాస్క్ ఉంటేనే బయట ప్రదేశాల్లో తిరగాలని కానీ, మాస్క్ ఉంటేనే మందులు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం మంచిదే. ప్రజలు కూడా ఇప్పుడు ఈ విషయంలో కాస్త గతం కంటే పోల్చుకుంటే అప్రమత్తం అయ్యారు. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడడం లేదు. నేను కూడా పర్సనల్గా అబ్జర్వ్ చేస్తున్నాను. మ్యాక్సిమం వీలైనంత వరకు మాస్క్ వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి విజయనగరం జిల్లాను కూడా అతలాకుతలం చేసింది. సుమారు 2 నెలల పాటు మన జిల్లాలో కరోనా అడుగు పెట్టలేదు అసలు. ఆ తర్వాత వలస కార్మికులు అయితేనివ్వండి, మనకున్న ఇతరత్ర కారణాలతో వరకు విజయనగరం జిల్లాలో కూడా కరోనా పూర్తిగా వ్యాప్తి చెంది ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. 600కు పైగా కేసులు చూసిన విజయనగరం జిల్లాలో ఇప్పుడిప్పుడే ఈవేళ 188 కేసులు నమోదయ్యాయి. ఇది చాలా శుభకరమైనటువంటి విషయమే. ప్రజలు ఇప్పుడే ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా మార్గదర్శకాలు జారీ చేస్తుంది, అమలు చేసే బాధ్యత అధికారులు చూపినప్పటికీ ఎవరు స్వీయ నియంత్రణలో వారు ఉంటే కొంతవరకు కరోనా నియంత్రించగలమని మొదటి నుంచి ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం ప్రజలకి ధన్యవాదాలు చెప్పొచ్చు. ఎందుకంటే గతం కంటే అందరి ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. కరోనా అందరూ విజయనగరం జిల్లా ప్రజలందరినీ కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా భయపెట్టింది. ఎందుకంటే చాలామంది తెలిసిన వాళ్ళందరూ పక్కపక్కన వాళ్ళందరూ చనిపోవడంతోనే ప్రజలు ఎప్పటికప్పుడే అప్రమత్తం అవుతున్నారు. ఏదైనా చిన్న రోగలక్షణం కనబడగానే వాళ్ళే స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవడం కానీ, లేదా హోమ్ ఐసోలేషన్లో ఉండడం కానీ, మందులు వాడడం కానీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించి రాబోయే రోజుల్లో మనం ఒక పెద్ద పండగని ఎదుర్కోబోతున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే నిన్న రాష్ట్ర మంత్రి గారు సత్యనారాయణ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. దాని మీద అధికారులతో డిస్కస్ చేశారు. కానీ ఇది కూడా ఈ ఒక్క సంవత్సరానికి మినహాయింపు ఇచ్చి జనం లేకుండానే పండగ చేస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం. టీవీలో చూసుకుంటున్నారు, చాలామంది హ్యాపీగా ఉంటున్నారు. ఏదో మహిళల వరకు దండం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి కరోనా మళ్ళీ విజయనగరం జిల్లాలో విజృంభించకుండా ఉండాలంటే పైడితల్లమ్మ జాతరను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, కట్టుదిట్టంగా చేయాలి. కట్టుదిట్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా
ఎక్కువ జనాలు లేకుండా తీసుకోవాల్సిన చర్యల మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. జనాభా నియంత్రణ అనేది చేయాలి కంపల్సరీ. చేయాలి. లేని పక్షంలో మళ్ళీ కరోనా రాష్ట్రం మొత్తం మీద తీవ్రమైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయనగరం పైడితలం అందరినీ చల్లగా చూసే తల్లి ఏడాదికి కనీసం 3-4 లక్షల మంది జనం వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఒక్క సంవత్సరం ప్రజల్ని ప్రభుత్వం తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం, మీడియా తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఒక్క సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉంటే మనందరం ప్రాణాలతో హ్యాపీగా ఉంటాం, బయట ఉంటాం. ఆ పైడితలం కరోనా అందరి మీద ఉంటుంది గ్యారంటీగా. కాబట్టి ఈ ఒక సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు మాత్రం ఇప్పటి నుంచే ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఇక విజయనగరం ఉత్సవాలు ఇవన్నీ ఏమీ లేకుండా సాంస్కృతిక ప్రదర్శన కూడా లేవని ప్రభుత్వం చెప్పింది. చాలా సంతోషం. దయచేసి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. ఇది చాలా మనకు ఒక రకంగా ఈ ఉత్సవం ఎంత ఆనందం, ఈ కరోనా అంత కష్టమైంది. కాబట్టి ప్రజలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం తరఫున చేసిన పనులకి ఇప్పుడే యుద్ధ ప్రాతిపదిక మీద మాత్రం ప్రభుత్వం పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ విషయంలో ఆల్రెడీ మంత్రి గారు కూడా ఈ అమ్మవారి దర్శనానికి కూడా లోకల్గా అంటే ఎవరినో బంధువులు కూడా పిలవద్దు, బయట నుంచి ఎవరు రాకుండా అవసరమైతే ఆర్టీసీ బస్సులు రాకపోవడం కూడా 2 రోజులుగా నియంత్రణ ఆఫ్ చేసేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అట్లాగే ఏదైతే వార్డులో అంటే విజయనగరం పురపాలక సంఘ పరిధిలో కూడా భక్తులు సోమవారం కానీ మంగళవారం కానీ దర్శనానికి రాకుండా అందరూ ఒకే ఉన్న పలంగా వస్తే మళ్ళీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఒక వార్డుకి రోజుకి 2 వార్డులు చొప్పున కేటాయించి ఆ 2 వార్డులు ప్రతిరోజు ఒక మంగళవారమైన కాకుండా ఇప్పటి నుంచే దర్శనాలు చేసేటట్టు చేసుకోమని చెప్పి దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి దీనిపైన అవగాహన కలిగించే విధంగా సమాచారం దేశంగా విస్తృతంగా ప్రచారం చేయమని కూడా మంత్రి గారు సూచించేశారు. సో ఇది మంచి పరిణామం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ ఉత్తరాంధ్రకే కోరికలు తీర్చే కలపవల్లి పైడితల్లమ్మవారి ఉత్సవానికి ఒక్క విజయనగరం జిల్లా వాసులే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో పండగని పూర్తిగా జనాభాని నియంత్రించే విధంగా కట్టుదిట్టమైన చర్యలతో చేస్తే చాలా మంచిది. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఈ మాస్క్ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు అంటే ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం అధికారులపైన కూడా వచ్చిన విమర్శలు వెలువెత్తుంది. ఏంటంటే ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు పెట్టినట్టు మద్యం దుకాణాల వద్ద మాత్రం ఎటువంటి నియంత్రణ లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మొదట 12 మధ్యాహ్నం వరకు టైం, 11 నుంచి సాయంత్రం వరకు టైం ఇచ్చారు. తర్వాత టైం మళ్ళీ నైట్ 9 వరకు పంపించారు. అట్లాగే మళ్ళీ బార్ అండ్ రెస్టారెంట్ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎంత ఒక పక్క వీటి దగ్గర మాత్రం నియంత్రణ ఉండట్లేదు. సామాన్య ప్రజలు కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే మిగతా పనుల దగ్గర మాత్రం నిబంధనలు పెడుతున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంత ఏంటి సార్ అది? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రజల ముందు రాష్ట్ర ప్రభుత్వం అబాస్పాలైపోయింది ఇప్పటికే. ఎందుకంటే కరోనా సమయంలో సామాన్యులు సైతం బయటికి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి పోలీసులు కూడా బాగా ప్రజలు ఇబ్బంది పెట్టి ప్రజలు ఇబ్బంది పడి కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది చాలా పొరపాటని చెప్పాలి. ఎందుకంటే మనందరం కళ్ళారా చూసాం, మద్యం షాపుల దగ్గర క్యూలు కట్టుకొని మాస్క్ లేకుండా, గొడుగులు లేకుండా, ఏమీ లేకుండా. అయితే ప్రభుత్వం ఈ రకమైన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కాక దాంట్లో అది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. అయితే జిల్లా యంత్రాంగం కూడా ఆ విషయంలో వైఫల్యం చెందిందని చెప్పాలి. ప్రతి షాపు దగ్గర ఆ రకమైన సెక్యూరిటీ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఎన్నో దిక్కులు మనం చూసాం, వందల కొద్ది జనాలు మనం నిల్చొని ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా విజయనగరం జిల్లాలో కరోనా వ్యాప్తి చెందడానికి మద్యం దుకాణాలు ప్రారంభించడం కూడా ఒక ప్రధానమైన కారణం. అప్పటి వరకు ఒక కేసులు కూడా లేవు, మనకి సందేహమే లేదు అసలు ఆ విషయంలో. ఇది ప్రభుత్వ వైఫల్యం. అది మరో వార్తా కథనం ఈనాడులో దినపత్రిక వార్తగా ఉంది. సీఎం జగన్ కేసులపై రోజు విచారణ, అక్రమ ఆస్తుల కేసులు వాయిదా కూడదని సిబిఐ కోర్టు, ఆన్లైన్ విచారణ న్యాయవాది వినతి. అంటే ప్రధానంగా ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పైన ఏమైనా క్రిమినల్ కేసులు సంబంధించి ఏమైనా ఉంటే వాళ్ళపైన కేసులను విచారణ వేగవంతం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ఆ క్రమంలో భాగంగా ఏదైతే పెండింగ్ ఉన్న కేసులు ఉన్నాయో ప్రజాప్రతినిధులపైన వాటిని విచారణ చేయాలని చెప్పింది. మన రాష్ట్రంలో చూసుకున్న 160 కేసులు ఉన్నాయి. అలాగే తెలంగాణలో 118 కేసులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్టులో జరిగే విచారణ ఏదైతే విచారణ జరుగుతున్నాయో ఆ విచారణలు పారదర్శకంగా జరిగే అవకాశమే ఉందా లేదా మళ్ళీ ఇందులో కూడా, ఎందుకంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీస్ ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ
బీఎస్పీ కానీ అన్ని రాజకీయ అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో కూడా నేర ఆరోపణలు ఉన్నాయి, అలాగే కేసులు కూడా ఉన్నాయి. అటువంటప్పుడు ఇందులో ఏమైనా మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల మీద కేసులు వాళ్ళ కేసుల మీద కూడా చర్చ జరగడం అనేది చాలా శుభపరిణామం. ఈ కేసులు వీళ్ళంత వేగంగా తేల్చాల్సిందని సుప్రీంకోర్టు కూడా తేల్చెప్పింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ సామాన్యునికి ఒక న్యాయం, పెద్దవారికి ఒక న్యాయం అమలు జరుగుతుంది. ఈ న్యాయ వర్గీకరణ మీద అసలు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సామాన్యులను అయితే పోలీసులు బాగా ఇబ్బంది పెట్టి వెంటనే కేసు తెలిసి జైల్లో పెట్టి ఎఫ్ఐఆర్ రాసి లోపల పెట్టిస్తుంటారు. మరి పెద్దవాళ్ళ మీద ఈ చర్య ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే శాసనకర్తలు వాళ్ళే కాబట్టి ఇక్కడ శాసనకర్తలు కూడా ఎవరెవరు కేసు ఎదుర్కొన్న వాళ్ళు ఎదుర్కోలేని వాళ్ళు కూడా శాసనకర్తలు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముందు అసలు మనం తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒకసారి ఇప్పుడు ఈవేళ పేపర్లో ఒక వార్త చూసాం. ఏదో కొంతమంది మా నాయకులు హాజరు కాలేరండి, కోవిడ్ తీవ్రంగా ఉంది కదా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవకాశం ఇవ్వండి. రైట్, మంచిదే. అయితే సామాన్యుడికి ఈ అవకాశం ఇస్తారా? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాడు సామాన్యుడికి అవకాశం ఇస్తారా? సామాన్యుడికి ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం అనే ప్రక్రియ మన భారతదేశంలో వ్యవస్థలో పూర్తిగా వేలూరికిపోయి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులకు స్వేచ్ఛ ఇవ్వాలి. అసలు మళ్ళీ కోర్టులకు సంఖ్యలు వేసే ప్రయత్నం చేయకూడదు. ఒక పక్క సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కేసులు తేల్చండి, నేరపూరితమైనటువంటి కేసులో ఉన్న వాళ్ళు పదవుల్లో ఉన్నారు. ఇది చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా రెండు రకాల న్యాయాలు అమలు చేయడంలో పేదవాడికో న్యాయం, పెద్దవాడికో న్యాయం, ఇది చాలా భారతదేశంలో చాలా దారుణమైన విషయం. ఇప్పుడు పక్క తమిళనాడు రాష్ట్రం మనం చూసాం. శశికళ గారి మీద ఆరోపణలు వచ్చి వెంటనే వేగంగా తెలిసి ఆవిడ జైల్లో పెట్టారు. మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇది అమలు జరగదు? గతంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా పెట్టారు. మరి మన ఆంధ్రప్రదేశ్ విషయానికే కాదు, మిగతా రాష్ట్రాల విషయాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఒకలాగా న్యాయం అమలు జరగడం మాత్రం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఒక విషయాన్ని పరిశీలించాలి. ఎంతకు ముందు కంటే ప్రజలు, యువత ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజల ముందు ప్రభుత్వం చేతగాంతాలను చూపించుకోకుండా, చేతులెత్తేయకుండా జాగ్రత్తగా ఉండాలంటే న్యాయ వ్యవస్థని వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకొని ఇస్తే ఖచ్చితంగా అది మంచిదే ఇది భారతదేశానికి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడే కాదండి గోపాల్ గారు, అంతర్జాతీయంగా కూడా భారతదేశం అప్రతిష్ట పాలైపోయింది. ఎంతో మంది ఎక్కడి నుంచి బ్యాంకులు, మనకు తెలిసి బ్యాంకులో రుణాలు ఎగ్గొట్టి నీరవ్ మోడీ కానీ వీళ్ళందరూ మహానుభావులు అందరూ అక్కడ విజయ్ మాల్వీ కానీ ఇతర దేశాల్లో ఉన్నారు. కనీసం మనం రప్పించలేకపోయాం. లక్షలాది కోట్ల రూపాయలు. ఇప్పుడు మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, ఈరోజు ఒక వార్త చూశాను. సోనియా నగర్లోనే ఇక్కడ ఇల్లు తీసుకున్న లబ్ధిదారులకి బ్యాంకులు వాయిదా కట్టమని చెప్పి గొడవ చేస్తానని దాని కమిషనర్ వివరణ ఇచ్చారు. అంటే నెలకు ఒక 2,000, 3,000 కట్టవలసి ఉంటే బ్యాంకులు ప్రతాపం చూపిస్తున్నాయి. లక్షలాది కోట్ల రూపాయలు పట్టుకొని పక్క దేశాలు పారిపోతుంటే వాడిని గౌరవంగా చూస్తే కనీసం మన రాజమర్యాద చేసి దేశానికి రప్పించలేకపోతున్నాం. అందుకని న్యాయ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. మీ పని మీరు చేయండి, ఇందులో ఎవరున్నా ఇబ్బంది ఏమీ లేదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ శిక్ష అనిపించాలి. ఒక వైపు నుంచి మీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం. తర్వాత ఇంకొక విషయం, న్యాయవాదులు కూడా చట్టంలో ఉన్న లొసుగుల్ని వెతుకుతూ ఎలా కేసులు ఆపాలని ప్రయత్నిస్తారో తప్పించి కేసులు ఎలా అసలు ముందు ఇమీడియట్గా డిస్పోజ్ అయిపోవాలి కేసులు అనే దాని మీద అసలు వేగవంతం చేయడానికి అవకాశాలు లేకుండా పోతుంది. కాబట్టి నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తుంది. దాన్ని అందరూ పదే అభినందిస్తారు. మరికొంచెం భారతదేశానికి మంచి పేరు రావాలి, భారతదేశం మీద నమ్మకం కలగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను స్వతంత్రంగా పనిచేసే అవకాశం కల్పిస్తే వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నదే దానికి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న సిబిఐలో నమోదు చేసిన 11 కేసులు, అలాగే ఈడీ సంబంధించి 5 కేసులు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి సిబిఐ కోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి కోర్టులో హాజరు కానందుకు కరోనా ఇది ఉంది కాబట్టి హాజరు కాలేమని చెప్పేసి న్యాయమూర్తి జగన్మోహన్ రెడ్డి న్యాయవాది కూడా ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి కోర్టు ఒక నిర్మోహమాటంగా కూడా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే పిటిషన్లో పేరు నమోదై ఉందో వాళ్ళు కంపల్సరీగా నేరుగా విచారణకు హాజరు కావాలని చెప్పింది. ప్రతిరోజు విచారణ చేసేటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన రోజు కోర్టుకి వెళ్ళేటట్లయితే ఇటు పరిపాలనా విభాగం ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? అసలు ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలన చూస్తే అధికారులు తమ ఇష్టమట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రోజు కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎట్లా కొనసాగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నం కాలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పక్క రాష్ట్రంలో కేసులు ఉన్నాయి.
వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఖచ్చితంగా కోర్టులు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే వ్యక్తిగతంగా హాజరయ్యే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది, హాజరు కావాల్సిందే. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు స్వతంత్రం ఉంది. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారి తరఫున ఒక పిటిషన్ దాఖలైంది. ముఖ్యమంత్రి గారు కోర్టుకు హాజరైతే సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ట్రిప్ కానీ. ఇవన్నీ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. అంత మామూలుగా వెళ్ళాలనుకుంటే మామూలు కాన్వాయ్ అయితే వెళ్ళొచ్చు, లేదా ఆయన ఎలాగైనా హాజరు కావాలనుకుంటే ఎలాగైనా హాజరు కావచ్చు. అదే ఇందా మనం చెప్పుకున్నాం గోపాల్ గారు, చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేసే వాళ్ళ మీద కోర్టులకు కూడా కఠినంగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఆ స్వయం ప్రతిపత్తి కోర్టులకు కల్పిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోగలుగుతారు. ఇక్కడ ఒకటి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా న్యాయం అందరికీ సమానమే అని చెప్పాల్సిన బాధ్యత ఆ కీలకమైన పోస్టులో ఉన్న వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉన్నారు, పెద్దవాళ్ళు. ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ప్రజలు బాగా నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ముఖ్యమంత్రి, ఆయనకు కూడా న్యాయ వ్యవస్థ ప్రజలకు నమ్మకం కలిగించే రీతిలో ప్రభుత్వం చేసిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎవరైనా మినహాయింపు ఇవ్వకూడదని కోర్టులో మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒకలాగా పేదవాళ్ళకి ఒకలాగా న్యాయం జరిగే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ప్రజలందరూ గమనిస్తున్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. ఈనాడులో ఒక కారణం వెలువడింది. ఎందుకంటే నిధుల వేటలో మరో మాత ప్రభుత్వం 11 రాష్ట్ర రహదారులపైన టోల్ వసూలుకు యోచన, వాహనదారులపై ఏటా 100 కోట్ల భారం. ఇప్పటి వరకు 4 రాష్ట్రాల రహదారులు మాత్రమే టోల్ వసూలు చేస్తుండగా దీన్ని మరిన్ని రహదారులకు విస్తరించనున్నారు. ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ ఏపీఆర్డీసీకి నిధులు సమకూర్చేందుకు వీలుగా ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర రహదారులపైన టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి రుసుములు వసూలు చేయాలనే ప్రతిపాదనకు సీఎం జగన్ అంగీకరించినట్లు కూడా తెలిసింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపినట్టు సమాచారం. వాహనాల రద్దీ అధికంగా ఉండే రహదారులలో టోల్ వసూలు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా ఏటా 100 కోట్ల మేర రాబడి ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు వాహనదారులపై భారం పడనుంది. అంటే రహదారి ఇప్పటికే టోల్ గేట్ల దగ్గర జనాల దగ్గర దారుణంగా టోల్ ఫీ వసూలు చేస్తున్నారు. గతంలో కొన్నాళ్ళు ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాలు ఆఫ్ చేసింది ఈ టోల్ ఫీ వసూలు చేయడం. మళ్ళీ ఈ టోల్ ఫ్రీ వసూలు చేయడం వల్ల వాహనం చోదకులపై ఎటువంటి భారం పడే అవకాశం ఉంది? అలాగే టోల్ ఫ్రీ నిర్వహించే కాంట్రాక్టులు ఏ విధంగా ఎవరిస్తారనుకున్నారు? ఇక్కడ గోపాల్ గారు, ఇక్కడ ఒక విషయం మనం చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. రహదారులు నిర్మించడం అనేది ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతీయ రహదారుల విషయంలో కానీ రాష్ట్ర రహదారుల విషయంలో కూడా ప్రభుత్వం తన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంది. ఇది దురదృష్టకరమైన విషయం. ఎవరికైతే ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలు చేతులెత్తేసాయి. ఫస్ట్ పాయింట్ ఇది. ప్రభుత్వం ఫర్దర్గా మళ్ళీ స్టే ఇచ్చే ప్రభుత్వం ప్రయత్నం మళ్ళీ కోర్టులు చేయకూడదు. అవును, ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు తెలివి మీరిపోయారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ఎన్నికల్లో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికైనా, లక్ష్మీభారతి గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఒకటే న్యాయం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద పడింది. కాబట్టి ప్రభుత్వాలు దయచేసి ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉంటే ప్రజల్లో మరింత మన్నన పొందగలుగుతారు. ఓకే. న్యాయమూర్తి అంటే మొన్న హైకోర్టు కూడా ఒక తీవ్రమైన ఆరోపణ, న్యాయమూర్తులు మీరు శాసిస్తున్నారు, న్యాయస్థానంలో ఉండకూడదని తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన సందర్భంలో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ గారు కూడా ఒక మీడియా ద్వారా ఒక ఇది కూడా చెప్పారు. తన అభిప్రాయం న్యాయమూర్తుల అభిప్రాయాలను తీర్పుల ద్వారా చెప్పాలని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. న్యాయ వ్యవస్థపై యుద్ధమా, ఏపీలో న్యాయ వ్యవస్థను మూసివేయాలనే ఉద్దేశంతో చేసినట్టు ఉంది అని హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఓ వర్గం మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కావాలంటే తీర్పులపై అప్పీలుకు వెళ్ళండని జడ్జీలు వ్యాఖ్యానించినట్టుగా కూడా ఆ మీడియా సంస్థలు పేర్కొన్నాయన్నారు. ఈ మేరకు శుక్రవారం సజ్జల సాక్షితో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వారిచ్చే తీర్పుల్లో ఉంటే అప్పీలుకు వెళ్ళి అవి చట్టబద్ధమో కాదో తేల్చాలని హైకోర్టు కోరడానికి అవకాశం ఉండేదన్నారు. న్యాయమూర్తుల విచారణ సందర్భాల్లో అన్నట్లుగా చెప్తున్న ఈ మాటలు తీర్పుల్లో లేకపోవడమే రాజ్యాంగ వ్యవస్థను గౌరవించే వారిని ఆందోళన గురిచేస్తున్నారు. న్యాయ ప్రక్రియలో ఇలాంటి కామెంట్లు చోటు లేనప్పుడు న్యాయమూర్తులు మౌఖికంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పత్రికలు ప్రభుత్వ వ్యవస్థను ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రశ్నిస్తున్నాయని తెలిపారు. అంటే అసలు ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి ఎందుకు సార్? అది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కోర్టులో చుట్టూ తిరగటం, హైకోర్టు పిటిషన్ కొట్టేయటం, న్యాయమూర్తి మీద, న్యాయవాదుల మీద, ఇటు ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కామెంట్ చేయటంతో హైకోర్టు కూడా మన తీవ్రమైన ఆవేదనతో, అంటే నాకు తెలిసి ఆగ్రహం కాదు కానీ ఆవేదనతో తన ఆవేదన వెలబుచ్చింది. న్యాయ వ్యవస్థను మీరు ఇచ్చేస్తున్నారు. ఏంటి సార్, ఏంటి పరిస్థితి?
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత న్యాయ వ్యవస్థకి ప్రభుత్వానికి పొసగడం లేదు అసలు. ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి వాదనలో వాళ్ళు వినిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ నిజం అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ నిజం వైపు దృష్టి సారించకుండా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు, కోర్టు తీర్పుల ద్వారా చెప్తే బాగుంటుంది అని అంటున్నారు. అసలు ప్రభుత్వానికి న్యాయమూర్తులకి గొడవ లేకుండా చూసుకుంటే అయిపోయింది కదా. ప్రభుత్వం నడిపించే పెద్దలు వేరే ఉన్నారు, న్యాయ వ్యవస్థ నడిపించే పెద్దలు వేరే ఉన్నారు. ఇక్కడ ఒకరి వ్యవస్థలో ఒకరు జోక్యం చేసుకోవాలన్న ఆత్రతే ఇంతటి గొడవకు కారణం. ఒకరి వ్యవస్థలో ఒకరు జోక్యం చేసుకోకుండా ఉంటే గతంలో కూడా మనం చూసాం, హైకోర్టులు పనిచేసే, సుప్రీంకోర్టులు పనిచేసే, ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళేవారు. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని న్యాయ వ్యవస్థ ఆటంకం కలిగిస్తుంది అనేది ప్రభుత్వం తాలూకా ఆవేదన. మమ్మల్ని పూర్తిగా పనిచేసుకునివ్వడం లేదనేది న్యాయ వ్యవస్థ తాలూకా ఆవేదన. కాబట్టి ఎప్పటికైనా నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా జోక్యం చేసుకొని మౌనం వీడాలి, అసలు మాట్లాడాలి. ఇది మనకు తెలిసినంత వరకు మన రాష్ట్రం గురించి మనం చర్చించుకుంటాం. బహుశా ఇతర రాష్ట్రాలు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఎప్పటికైనా ఎవరి అధికారాల వాళ్ళు, ఎవరి పరిధిలో వారు, ఎవరి పరిమితిలో వాళ్ళు శుభ్రంగా పనిచేసుకునే స్వేచ్ఛ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు సెంట్రల్లో కానీ ఏర్పడితే చాలా మంచిదే. మరి ఈ కేసుల విచారణ ఇవన్నీ చూస్తుంటే వీటి వెనక కూడా ఏదో రాజకీయ కోణం ఉందని ఒక ఆరోపణ ఉంది, చూడాలి మరి. కాకపోతే ఇక్కడ అల్టిమేట్గా జరిగేది ఏమిటంటే, ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా దాని స్వీయ ప్రయోజనాల్ని పక్కన పెట్టి ఏ పని చేయదు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ హెడ్లైన్స్లో భాగంగా విజయనగరం జిల్లా వార్త చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలో బాలికలను హత్య చేసిన మానవ మృగాలను బహిరంగ ఉరితీయాలని విజయనగరం జిల్లా అభివృద్ధి వేదిక ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం మూలాంతల వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు షణ్ముఖరావు, టీవీ దుర్గారావు, ఈఎస్ఎన్ రాజు, ఎం దుర్గారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హాత్రాస్ సామూహిక అత్యాచార సంఘటనలో అసువులు బాసిన స్వర్గీయ మనీషా వాల్మీకి ఆత్మశాంతికి చేకూరాలని మరియు ఈ సంఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని విజయనగరం జిల్లా పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయంకాలం గోకపేట సమీపంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. హత్రాస్లో జరిగిన పాస్వింగ్ సంఘటనకి నిరసనగా ఈరోజు పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు గోకపేట యువత ఇక మిగతా సభ్యులందరూ, విజయనగరం సభ్యులందరూ కలిసి ఆ సంఘటన నిరసిస్తూ ఆ అమ్మాయి ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరడం అయినది. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా జిల్లా ప్రజలందరికీ అవసరమైన సేవలు అందించేలా కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర ఆవరణలో 86 లక్షల వ్యయంతో నిర్మించిన రెడ్ క్రాస్ భవనాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెడ్ క్రాస్ భవనం నుండి సేవలు అందించేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ను కూడా వెంటనే ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్కు సూచించారు. అందుకు అవసరమైన ఎక్విప్మెంట్ వివరాలు, నిధుల సమీకరణ కోసం ప్రతిపాదన పంపాలని కలెక్టర్కు తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను సిఎస్ఆర్ కింద సమకూర్చుకునేందుకు గల అవకాశాలను కూడా ప్రతిపాదించాలన్నారు. పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. అనంతరం భవన ఆవరణలో మంత్రి, పార్లమెంట్ సభ్యులు బెల్లాన్ చంద్రశేఖర్, స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తదితరులు మొక్కలను నాటారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కోడూరు గ్రామ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పార్లమెంట్ సభ్యులు బెల్లాన్ చంద్రశేఖర్ ప్రారంభించారు. కోవిడ్ సమయంలో ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పించి సేవలు అందించిన ఏఎన్ఎంలు మంగవాయిని గారికి వైఎస్ఆర్ మండల పార్టీ నాయకులు కేశవేశ్వరరావు గ్రామ ప్రజలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేశారన్నారు. ప్రతి పేద కుటుంబంలోనూ వెలుగు చూపాలని, ప్రతి కుటుంబానికి పథకాలు అందాలని నవరత్నాల ద్వారా అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కోడూరు గ్రామంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా 22 లక్షలు వచ్చిందన్నారు. ప్రతి విద్యార్థికి 2 జతల బట్టలు, పుస్తకాలు, షూలు, బ్యాగులు అందించడం జరిగిందని తెలిపారు. అంతకన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం రైతులు బాగుండాలి, రైతు సంక్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు జలకళ అనే కార్యక్రమం, రైతు కళ్ళల్లో కళ్ళ చూడాలి అని జలకళ అని చెప్పి నియోజకవర్గాన్ని బోధించారు. ప్రతి సన్నకారు రైతుకి, ప్రతి చిన్నకారు రైతుకి స్వయంగా సొంతంగా బోర్ వేసి, వాళ్ళకి మోటార్ వేసి, వాళ్ళకి కరెంట్ ఇచ్చి, అంటే సుమారు 1,00,000 రూపాయలు.
కరోనాలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు పలు పరిశ్రమలు జిల్లాలో పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలోనే సుమారు 10,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని, ఈ నేపథ్యంలో వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు కూడా అందలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఏదైతే కార్మికులు రోడ్డున పడ్డారో ఆకలి కేకలతో అలమటిస్తున్నారో వారికి న్యాయం చేయాలని చెప్పేసి నిన్న సిఐటి ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలకు చెప్పిన కార్మికులు నిన్న భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రి బొత్స సత్యబాబును కలిసి తమ వినతి పత్రం కూడా అందజేశారు. అయితే దీనిపై సంబంధించి ఇప్పుడు ప్రధాన చర్చ కొనసాగుతుంది. సార్, ప్రధానంగా చెప్పండి, కోవిడ్కి సంబంధించి కోవిడ్ నిబంధనల మేరకు ఏదైతే పరిశ్రమలు భారీ నుండి అతి భారీ పరిశ్రమలు చిన్నతర పరిశ్రమలు కూడా మూత వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో వెనుకబడిన జిల్లా అయిన చాలామంది కార్మికులు పరిశ్రమల్లో కానీ వివిధ షాపుల్లో కూడా పనిచేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో దుకాణాలు మూయడం కూడా జరిగింది. దీంతో కార్మికులకు ఉపాధి లేక పడి ఉంది. అయితే కొన్ని పరిశ్రమలు ఇప్పటికీ కూడా తెరవకపోవటం, వాళ్ళు కనీసం వేతనాలు ఇవ్వకపోవటం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సిఐటి కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహించి మంత్రి బొత్స సత్యబాబు గారికి కూడా వినతి పత్రం అందజేశారు. అసలు ఏంటి పరిస్థితి, అసలు ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు దీని మీద? వెనుకబడిన జిల్లాగా శాశ్వతంగా ముద్రపడిపోయిన విజయనగరం జిల్లాలో కార్మికులందరికీ పరిశ్రమలే పెద్ద దిక్కు. అసలు మన విజయనగరం జిల్లాలో కార్మికులందరికీ పరిశ్రమలే పెద్ద దిక్కు. కానీ విజయనగరం జిల్లాలో కార్మికులకి చాలా అన్యాయం జరుగుతుంది. నేను ఒక కార్మికుడి కొడుకునే, మా ఫాదర్ అన్నం మిల్లులో పనిచేసేవారు. అయితే ఇక్కడ ఘోరమైన విషయం అంటే అధికారంలోకి రాకముందు ప్రజాప్రతినిధులు అందరూ కార్మికుల సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోరు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు వీటి అగ్రహారం 4,000 మంది కార్మికులు ఆ మిల్లులో పనిచేస్తున్నారు. 4,000 మంది మీద ఆధారపడి మరో 10,000 మంది ప్రత్యక్షంగా, మరో 10,000 మంది పరోక్షంగా. మనందరూ ఎన్నో కథనాలు దాని మీద రాసాం కూడా. దాదాపు 20,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన ఈ మిల్లుని మేనేజ్మెంటు 2014 నవంబర్ 2వ తేదీన మూసేసింది. అంటే 6 సంవత్సరాలు అయిన కంపెనీ మూసేసి. దారుణమైన విషయం ఏంటంటే పరిశ్రమ తెరుచుకుంటుందో తెలియదు, తెరుచుకోదో తెలియదు. కనీసం కార్మికులు ఇప్పుడు కోరుకుంది ఏంటంటే ఉద్యోగం వెళ్ళకపోయింది, కనీసం మాకు రావాల్సిన బెనిఫిట్లు అయినా ఇవ్వండి అని చెప్తే ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించడం లేదు అర్థం కావడం లేదు. ఆ పరిశ్రమ యజమాని కూడా ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన రప్పించడం కానీ మాట్లాడించడం కానీ ప్రజలు కార్మికులకు ఒక భరోసా ఇప్పించడం, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కనీసం ఇప్పించడం కూడా ఏ ప్రభుత్వ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ కనీసం కృషి చేయట్లేదు. నేను ఇదే విషయాన్ని చాలాసార్లు యాజ్ ఏ రిపోర్టర్గా చాలా వేదికల మీద ప్రస్తావించాను. నాకు ఒక అధికారి చెప్పిన సమాధానం ఏంటంటే స్కిల్డ్ వర్కర్స్ లేరండి, అందుకే మిల్లు మూసారు. రైట్, మీకు మిల్లు మూసే హక్కు ఉంది, మిల్లు మూసేస్తారు. స్కిల్డ్ వర్కర్స్ లేరంటే ఇక్కడ 2 విషయాలు. అయితే పాత కార్మికుల్ని స్కిల్డ్ వర్కర్స్గా తయారు చేసుకోవడం ఒక ఆప్షన్, దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా అవసరమైతే ఆ సహకారం తీసుకోవడం. లేదా మీరు మిల్లు మూసేద్దాం అనుకుంటున్నారు, మిల్లు యజమాని రప్పించి కార్మికులతో మాట్లాడించి బాబు మిల్లు మూసేస్తున్నాం, శాశ్వతంగా ఈ మిల్లు మరి తెరుచుకోదు అని శాశ్వతంగా చెప్పేసి వాళ్ళకి రావాల్సిన బకాయిలను కనీసం ఇప్పించి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఒక ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ అయిపోతే ఆయన ఎంతో పోరాటం చేసి ప్రభుత్వ పెన్షన్ తెచ్చుకోండి. కనీసం అక్షరాలు రానిటువంటి నిరక్షరాస్యులు పాపం చాలామంది మిల్లులో పనిచేస్తున్నారు. ఈ మిల్లులో పనిచేసిన కార్మికులు ఇప్పుడు నిజంగా మనం ఒక సర్వే చేయగలిగితే ఈ ఇందులో పనిచేసిన వాళ్ళు చాలా మంది పాపం బయట చాలా అన్యాయంగా బతుకుతుంటారు. సెక్యూరిటీ గార్డులుగా, తాపీ మేస్త్రులుగా, చివరికి బ్రాండీ షాపుల్లోనూ బార్లో పనిచేయడం, కొంతమంది ఆటోలు వేసుకోవడం, కొంతమంది రిక్షాలు తొక్కుకోవడం, చాలా అంటే వాళ్ళు జీవనం పట్ట పోషించుకోవడానికి పడరాని పాటలు కూడా పడుతున్నారు. 45 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు జూట్ మిల్లో పనిచేసి 45 ఏళ్ల తర్వాత ఉపాధి పోతే ఆ కార్మికుడు, ఆ కుటుంబం ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి ఏమవుతారు? కనీసం ప్రభుత్వ పెద్దలు ఈ జిల్లాలో ఆలోచన చేయట్లేదు. ఎన్నోసార్లు నేను ఆవేదన వ్యక్తం చేసిన నేను జూట్ మిల్ సంగతి తేలదా అనేసి. ఇప్పుడు ఇగో ఈ కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉందండి, ఇది ఎన్నికల ట్రంప్ కార్డు. ప్రతిసారి ఎన్నికల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పడం కానీ ప్రతిసారి ఎన్నికల ముందు రావడం జూట్ మిల్ కార్మికులు న్యాయం చేస్తామని చెప్పడం. తర్వాత ఇంకొక విషయం కూడా గమనించాలి, కార్మిక సంఘాల్లో కూడా మునుపటి పట్టుత్వం సన్నగిలిపోయింది. ఒకప్పుడు సమ్మె జరిగితే, ఒకప్పుడు మిల్లు కానీ మూత పెడితే కార్మికులు పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వాలు దిగొచ్చేవి. ఇప్పుడు సన్నగిలిపోయి, అయితే సన్నగిలిపోవడం వాళ్ళు ఆక్షేపించలేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరు కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ బాధలో ఉండి ఎక్కడో ఏ గ్యాస్ బాయ్గా జాయిన్ అయిపోయాడు, ఈ ధర్నా కోసం ఉద్యోగం మానేస్తే 200 రూపాయలు యజమాని ఇవ్వడు. కాబట్టి ప్రభుత్వం కనీసం ఈ యజమాని చేస్తున్న తప్పుని ప్రజల ముందు నిలబెట్టలేకపోవడం అనేది చాలా అన్యాయం విషయం. అసలు ఇది అదే అన్యాయం మనకు జరిగితే గొడవ చేయమా, గోల పెట్టమా? కనీసం కార్మికుడి తరపున ఈరోజు కార్మికుడు పక్షాన మాట్లాడే అధికారులు విజయనగరం జిల్లాలో లేకపోవడం నిజంగా ఈ ప్రాంత ప్రజల కార్మికులు చేసుకున్న దురదృష్టం అనేది చెప్పాలి. అన్యాయం. మీరు అన్నట్టుగా ఇప్పుడు జూట్ పరిశ్రమలు అన్ని మూతపడేమని ఇప్పుడు మిగతా అసలు కోవిడ్ సంబంధించి సేమ్ స్వచ్ఛందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
పరిశ్రమలు కానీ ఏమీ ఉంచకూడదు, మూసివేయండి. ఏదైతే పరిశ్రమలు మూతపడ్డాయో, అలాగే వ్యాపార సంస్థలు మూతపడ్డాయో వాళ్ళకి సంబంధించి వాళ్ళ జీతాలు మీరు చెల్లించకపోతే చట్టపర చర్యలు తీసుకుంటాం. చర్యలు లేవు, వాళ్ళ జీతాలు చెల్లించలేదు వ్యాపారస్తులు కానీ పరిశ్రమ. తర్వాత గోపాల్ గారు ఇంకో విషయం అండి, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కరోనా వచ్చిన తర్వాత పారిశ్రామిక విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు సపోజ్ బొబ్బుల గ్రోత్ సెంటర్ ఉంది, విజయనగరం ఐలా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరికైతే పూర్వం భూములు ఇచ్చారో ఎవరైతే ప్రారంభించలేదో అవన్నీ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యువ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు, చదువుకున్న అబ్బాయిలు. నిబంధనలు సరళీకృతం చేసి సింగిల్ విండో చేసి వాళ్ళకి పరిశ్రమలు పెట్టుకుని అవకాశం ఇస్తే నిజాయితీగానే పరిశ్రమ స్థాపించగలుగుతాడు. ఎందుకంటే ఆ వయసులో ఇంకా ఎప్పుడు అంత మగిలి అంటదు. నిజాయితీ పరిశ్రమ ప్రారంభిస్తాడు, మరో 10 మందికి ఉపాధి కల్పించగలుగుతాడు. ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ కరోనాకి భయపడి ఇళ్లకి వచ్చారు, అందరూ ఖాళీగానే ఉంటున్నారు. కనీసం ప్రభుత్వం వైపు నుంచి ఒక లోను ఏదో ఏర్పాటు చేసి, ఎప్పటికీ పారిశ్రామికవేత్తల చేతుల్లోనే పారిశ్రామిక వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళందరూ ఇప్పుడు కొత్త విధానం వచ్చింది. అంటే పారిశ్రామిక విధానం మనం కొత్త విధానం కోరుతున్నాం కదా, వాళ్ళు కొత్త విధానం తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి భూములు జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కదా, లేకుండా ప్రభుత్వ పెద్దలు లేకుండా ఇండస్ట్రీస్కి సేకరించిన భూమి, శాంక్షన్ చేసిన భూమి మరి రియల్ ఎస్టేట్కి ఎలా మారుతుందో దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆల్రెడీ ప్రత్యేకంగా మన విజయనగరం జిల్లాలో 2 సంఘటనలు జరిగాయి కదా, చూస్తున్నాం. అంటే ఎకరా 10,000 రూపాయలు తీసుకున్నాడు, వాళ్ళు ఎకరా 1 కోటి రూపాయలు అమ్ముకుంటున్నాడు, ఎకరా 2 కోట్లు. అంటే ఎవరు లబ్ధి పొందుతారు? పరిశ్రమ మూసేయడం ఒక లాభం, కార్మికులు జీతాలు చెల్లించడం మరొక లాభం, ఈ భూమిని రియల్ ఎస్టేట్ అమ్ముకోవడం మరొక లాభం. అంటే పారిశ్రామికవేత్తలకే విధానాలు అనుకూలంగా ఉంటున్నాయి తప్ప తర్వాత ఏ పరిశ్రమ అయినా కార్మికుడికి ఏమైనా వాటా ఇచ్చిందా ఎప్పుడైనా? శ్రమంతా దోచుకొని ఆరుగాలం కష్టపడిన కార్మికులకి జీతమే ఇచ్చింది తప్ప ఏ పరిశ్రమలో లాభాల్లో వాటా ఇవ్వలేదు కదా, డివిడెండ్ ఇవ్వలేదు కదా. మరి అటువంటి పరిశ్రమ మూసేసే ముందు ప్రభుత్వం కార్మికులకు ముందు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఉంది కదా. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి అసలు కార్మికులకి. ఈ సమాధానం చెప్పడం కోసం ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కృషి ఏమి కనిపించకపోవడం వల్ల ఈరోజు కార్మికులు రోడ్డుకి అనమ రామచంద్ర అని చెప్పి బాధపడుతున్నారు. ఇది ప్రభుత్వ పెద్దలు దీన్ని పునరాలోచించారు, ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని గట్టిగా చెప్పాలి. మీరు చెప్పినట్టుగా పారిశ్రామిక విధానంలో కూడా నూతన విధానానికి శ్రీకారం చుట్టాలి. ఇప్పటికీ మీరు అన్నట్టుగా ఈ కోవిడ్ నిబంధనలు బాగా చాలామంది ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసి ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మీరు అన్నట్టుగా ఎగ్జాంపుల్ అంటే మీరు చెప్పారు కదా, చెప్తున్నాను ఎగ్జాంపుల్. మీరు నూతనంగా ఒక యంగ్ స్టేజ్లో ఉండేవాడికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పాలసీ ఉంటుంది. అటువంటి వాడికి మీరు అన్నట్టుగా మినీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికో లేకపోతే ఇంకోటికి ప్రోత్సహిస్తే 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది, కొంచెం మైండ్ గేమ్ సెట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అటువంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగా అటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మినీ పరిశ్రమ పెడతాము, మాకు రుణ సహాయం అందించండి అంటే అధికారులు కానీ బ్యాంకర్స్ కానీ ఇవ్వట్లేదు. అదే బెనామీ పేర్లు చూపించి, బెనామీ డాక్యుమెంట్స్ చూపించి ఇచ్చేసే వాళ్ళకి రుణాలు హ్యాపీగా ఈజీగా కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఇస్తున్నారు. సో అంటే మీరు అన్నట్టుగా వ్యవస్థలో అనేది ఒక మార్పు రావాలి ప్రధానంగా. ఇది రాజకీయ రంగంలో కానీ పరిపాలన వ్యవస్థలో మార్పు అంటే వస్తేనే మీరు అన్నట్టుగా ఒక నూతన సమాజాన్ని చూడగలుగుతాము, అలాగే నూతన పరిపాలన కూడా చూడగలుగుతాం. ఏదేమైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పారదర్శకంగా వ్యవహరించినప్పుడే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా పునరాలోచన చేసి రాజకీయాల్లో తీసుకునేటప్పుడు అంటే రాజకీయ పార్టీలు ఒక ప్రజాప్రతినిధిగా టికెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ తాలూకా నిజాయితీని పరిగణలో తీసుకొని టికెట్లు ఇచ్చి ప్రజాప్రతినిధి ఎన్నుకోబడితే బాగుంటుంది. అదే ప్రజలు కూడా అదేవిధంగా ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో అనేది గుర్తించి ప్రజలు కూడా తమ ఓటు హక్కుతో ద్వారా ఎన్నుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈరోజు డెబిట్లో పాల్గొనే అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వటమే కాకుండా ఒక మంచి సమాచారాన్ని అందించిన పంచాయత్ అప్పారావు గారికి వాజీ కేబుల్ యాజమాన్యం తరపున, వాజీ ప్రేక్షకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు.